జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పింఛన్లంతే. సంపద సృష్టించి పేదలకు పంచుతాం. జూన్‌లోపు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం. పేదరిక నిర్మూలనకే P4. సో, పెన్షన్లకు సంబంధించి పెన్షన్‌లో ఈ విధంగా రాష్ట్రంలో జీతాలకే డబ్బులు లేని పరిస్థితి. గత ప్రభుత్వం నుంచి వచ్చి 10 లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెల వడ్డీలు చెల్లిస్తున్నాం. అయినా 10 నెలలుగా 1వ తేదీన పింఛన్లు అందిస్తున్నాం. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇస్తున్నాం. రాష్ట్రంలో 1.50 కోట్ల కుటుంబాలుంటే ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. అంటే సగటున ప్రతి 2.5 కుటుంబాలు ఒకరికి పింఛన్ అయితే ఇస్తున్న ఘనత ప్రభుత్వానిదే. ఒకప్పుడు బటన్లు నొక్కేవారు. ఆ బటన్లన్నీ మేమిచ్చే ఒక పింఛన్లకే సమానం అని చంద్రబాబు అయితే అన్నారన్నమాట. సో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన అయితే పాల్గొన్న తర్వాత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఆ సమస్యను అయితే తెలుసుకుని పింఛన్లు అయితే అందించారు. ఇద్దరు దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు ఇచ్చారు. 4,000 పెన్షన్ అంటే ఏడాదికి 48,000 పంపిణీ చేస్తున్నామని, ఒక ఎకరా భూమిలో సాగు చేస్తే ఎంత వస్తుందో ఆలోచించండి అని చెప్పేసి అన్నారనమాట. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులను పంపించి ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లు అయితే అందిస్తామని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటనేది ఇంకా చెప్పలేదు అఫీషియల్‌గాన. కాకపోతే పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో, ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి. పెన్షన్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని